అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐడియాస్ ఎట్ హోమ్ పద్మ. ఈరోజు ఈ వీడియోలో మౌని అమావాస్య అనగానేమి, మౌని అమావాస్య అనేది ఎప్పుడు ఎలా చేస్తారు, మౌని అమావాస్య రోజుని ఎలాంటి దానం చేయాలి, ఎలా చేయాలి అన్న విషయాల గురించి తెలుసుకుందామండి. అలాగే ఈ అమావాస్య రోజుని మౌనంగా ఉండడం వల్ల లాభం ఏంటన్నది కూడా వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అని అంటారు. ఇది జనవరి లేదా ఫిబ్రవరి నెలలో వస్తుంది. మౌని అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తూ ఉంటారు మరియు నదుల్లో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. స్నానం యొక్క పవిత్రత 2 లేదా ఎక్కువ నదుల్లో కలిసే చోటు చేస్తే పెరుగుతుంది. మరో ముఖ్య విషయం, మౌని అమావాస్య మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తుంది. ఇప్పుడు దీని ప్రాముఖ్యత చూద్దాం. మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు సాధువులు మౌనంగా ఉంటారు. దీని జ్ఞానమును నిద్రలేపే చర్యగా భావించి దానికోసం మాటలు అనవసరమని భావిస్తారు. ఏమి చెప్పవలసిన అవసరం కానీ చెప్పగలిగేందుకు కూడా ఏమీ ఉండదని నమ్ముతారు. గంగానది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు. దీనివల్ల ఆ రోజు స్నానం చేయటానికి గంగానది ముఖ్యమైన నదిగా మారింది. గంగానదిలో స్నానం చేయటానికి కూడా మౌని అమావాస్య కూడా మేటి రోజు. కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగానదిలో స్నానం చేయాలని వ్రతం చేపడతారు. వారి పుష్య పౌర్ణమి నాడు మొదలుపెట్టి మాఘ పౌర్ణమి నాడు వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఈ అమావాస్య యొక్క విశిష్టతను తెలుసుకుందాం. మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పది. మౌని అమావాస్య పదాలను మౌని, అమ మరియు వాస్యగా విడగొట్టవచ్చు. మౌనికి అనువాదం మాట్లాడకుండా మౌనంగా ఉండటం. అమ చీకటి, వస్య కామం. అమావాస్యకి మరో అర్థం కలిసి వెతకడం. దీని అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని, కామాన్ని తొలగించుకోవాలని. చంద్రదేవుడు లేదా చందమామ మన మనసులోని నియంత్రించే గ్రహమని నమ్ముతారు. మౌని అమావాస్య నాడు చంద్రుడు ఉండడు. ఈరోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు. భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు మన మనసే మనకి గొప్ప స్నేహితుడు. అందుకని దానికి సరిగ్గా శిక్షణిస్తే నియంత్రణలో ఉంటుంది. దానికి మీ మీద నియంత్రణిస్తే అదే గొప్ప శత్రువుగా మారవచ్చు. శరీరాన్ని, మనసును, ఆత్మను శుద్ధి చేసుకునే పవిత్ర నదుల్లో స్నానము మరియు మౌనంగా ఉండే సాంప్రదాయానికి కూడా కారణం ఇదే కావచ్చు. మరి ఈ మౌని అమావాస్యను ఎలా జరుపుకోవాలో చూద్దాం. సాంప్రదాయంగా భక్తులు మౌని అమావాస్య రోజు ఉపవాసం ఉంటారు, మౌనవ్రతం చేస్తారు మరియు ఒక్క మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్త పడతారు. గంగా నదిలో స్నానం కూడా తప్పనిసరిగా భావిస్తారు. మీరు సాంప్రదాయకంగా మౌని అమావాస్యను జరుపుకోలేకపోతే మీరు అదే ఫలితం కోసం ఈ కింది ఆచారాలను పాటించవచ్చు. మీరు గంగానదిలో స్నానం చేయలేకపోతే మీ ఇంట్లో గంగానది నీళ్లు కొంచెం ఉన్నట్లయితే అందులో కొన్ని చుక్కలు స్నానం చేసే నీళ్ళకి జత చేయండి. మీరు స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని చదవవచ్చు. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. పై మంత్రం భారత ఉపఖండంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదాన్ని మరియు తమ అంశాలను మీ స్నానం చేసే నీటిలో చేరేలా చేస్తుంది. మనందరికీ తెలిసినట్టే అమావాస్య రోజుని పితృపూజలు చేస్తారు. పితృపూజ చేయటానికి మౌని అమావాస్య మంచి రోజు. ఈ సందర్భంలో మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకుని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశీస్సులు కూడా కోరవచ్చు. ధ్యానం చేయండి మరియు మంత్రాల ఉచ్చారణలు మరియు సంగీతం కూడా ఉదయం నుండి వినండి. ఇది మిమ్మల్ని శాంతపరిచి మనసును నియంత్రిస్తుంది. హిందూ సాంప్రదాయంలో
ముఖ్యంగా చెప్పుకోదలిచినది రుద్రాక్షలు. రుద్రాక్షలకున్నంత విలువ వేరే వస్తువుకుండదు. చంద్రుడితో సంబంధం ఉన్నందున రుద్రాక్షమాలను ఈరోజు మీరు ధరించవచ్చు. కాకపోతే రుద్రాక్షలు ద్విముఖి లేదా 16 ముఖి అయి ఉండాలి. ఇది వేసుకున్న వారికి ఆందోళన తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. జంతువులకి ఆహారం పెట్టడం, కుక్కలు, ఆవులు మరియు కాకులు వంటి జంతువులకి ఈరోజు ఆహారం పెట్టడం పవిత్రంగా భావిస్తారు. మౌని అమావాస్య రోజుని శనీశ్వరుని కూడా పూజిస్తారు. ప్రజలు నువ్వులు లేదా నువ్వుల నూనెని ఈరోజు శనీశ్వరుడికి అభిషేకం చేస్తారు. దానాలు: ఈరోజు కొంత డబ్బును మీరు పేదలకు మరియు అవసరమైన వారికి దానం చేయాలి. జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం, బట్టలు కూడా ఇవ్వవచ్చు. ఇదండి మౌని అమావాస్య రోజు యొక్క విశిష్టత మరియు ఆ రోజు చేయవలసిన పూజలు, దానాలు, ఆచరించవలసిన విషయాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు స్వస్తి.